రేవంత్ రెడ్డి ఎంత చులకనగా మాట్లాడినా మా శిష్యుడు కాబట్టి లేకపోతే మావాడే కాబట్టి మాట్లాడమంటారు ఏంటో అర్థం కాలేదు. ఆ మధ్యన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబుతో నేను చెప్పాను, చాలా సీరియస్గా చెప్పాను, అది ఖచ్చితంగా జరిగి తీరాలి, నాకు ముఖ్యం అని చెప్పగానే ఆయనకి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు అని చెప్పుకొచ్చారు. అప్పుడు దాన్ని ఖండించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పెద్ద ఎత్తున మాట్లాడాక ఉద్యమం చేస్తామని ప్రకటించాక ఉద్యమం కూడా ప్రారంభించాక అబ్బెబ్బే అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగనే ఆపేశాడు, అది ఎన్జిటి ద్వారా వెళ్ళి ఆగిపోయింది, అసలు దానివల్ల ఏ ప్రయోజనం లేదంటూ ఇంకా రేవంత్ రెడ్డి మాటలనే సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి తరహాలోనే మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు తాజాగా మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. మియాపూరును హైదరాబాద్లో ఉన్న 2 ప్రాంతాలు కలిపితే అంత ఉండదు వైజాగ్, దానికి మెట్రో ఇచ్చారు అన్నాడు. మెట్రో ఎంతవరకు ఇవ్వలేదు అక్కడ, దానికి మెట్రోకి సంబంధించి ప్రాథమికమైనటువంటి అమౌంట్ ఓకే చేస్తున్నారు, కానీ దాన్ని అంత చులకనగా చూశాడు. విశాఖపట్నం అంటే ఆఫ్టర్ ఆల్ హైదరాబాద్లో ఉన్న 2 ప్రాంతాలు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. మరి ఇప్పుడైనా కౌంటర్ ఇస్తారా? విశాఖపట్నం చూస్తే హైదరాబాదే అంత ఉంటుంది దాదాపుగా, ఏరియాలు చూసుకోవాలి, తుని ఇవన్నీ కూడా చూసుకోవాలి. హైదరాబాద్లో నిజంగా అయితే కనుక కోకట్పల్లి ఇవన్నీ ఒకప్పుడు అందులో ఉన్నాయా, తర్వాత కదా ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర నుంచి మియాపూర్ దాకా ఉంది, ఇవన్నీ ఎక్స్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఆ లెక్కనలా చూసుకుంటే కనుక తుని దగ్గర నుంచి భోగాపురం దాకా చూసుకుంటే హైదరాబాద్తో సమానంగా పోటీ పడేటటువంటి నగరం అది. ఇంతకుముందే దేశంలో 10వ స్థానంలో ఉంది, రాజధానిగా ప్రకటించకుంది, ఇప్పుడు కూడా రాజధాని కాకుండానే అది డెవలప్మెంట్ ఉంది. దేశంలో టాప్ 10లో ఉన్నటువంటి నగరాన్ని గురించి అంత చులకరంగా అంత అవమానకరంగా మాట్లాడాడు కదా. ఇప్పుడు ఎవరన్నా అధికార పక్షం వాళ్ళు మాట్లాడతారంటే మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు, అసలు అదేదో పట్టనట్టే వ్యవహరిస్తారు.